శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. ఓం లక్ష్మీ నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 20 తృతీయ స్కందం అధ్యాయం 3. నారద, మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు. నిర్భయంగా సన్నిధికి పెడదాం, సాష్టాంగ పడదాం, పదాల చెంత నిలిచి స్తుతిద్దాం. పరిచారకులు కనుక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడి స్తుతిద్దాం. నడవండి అన్నాడు. సరేనన్నాం. సంబరపడ్డాం. విమానం దిగి త్వరగా ద్వారం చేరుకున్నాం. జంకుతూ నిలబడ్డాం. మహాదేవి చూసింది, చిరునవ్వుని విసిరింది. మేము ముగ్గురము స్త్రీలుగా మారిపోయాం. దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితులమైపోయాం. ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాం. పాదాల చెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపచేసింది. వినయంగా భక్తి ప్రవృత్తులతో నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం. నానారత్న విభూషితమై కోటి సూర్య ప్రతీకాశమైన దేవి పాదపీఠాన్ని తదేక దీక్షగా తిలకిస్తున్నాం. అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబర ధారిణులు, మరికొందరివి నీలాంబరాలు, ఇంకొందరివి పీతాంబరాలు. అందరూ సౌందర్య రాశులే. వారి వస్త్రాలు, విభూషణాలు, కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది, వినూతనంగా ఉంది. కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నాదస్వరం అంటే వాయువాద్యాలు ఊదుతున్నారు, మరికొందరు వీణలు పలికిస్తున్నారు, గాన మాధుర్యంలో పరవశిస్తున్నారు. నారద, అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది. చెబుతున్నా, మనసు పెట్టి ఆలకించు. దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా, మా చూపులు దేవి పాదపద్మాలపైకి ప్రసరించాయి. బొటనవేలి గోరు ఒక అర్థంలా తలతలలాడింది. చూద్దుము కదా. స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండం అంతా ఆ నఖదర్పణంలో కనిపించింది. నఖదర్పణ మధ్యే వై దేవాశ్చ రణపంకజే బ్రహ్మాండమఖిలం సర్వం తత్ర స్థావర జంగమం. మేము అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసులు, విశ్వావసు, చిత్రకేతు, శ్వేతకేతు, చిత్రాంగదులు, నారద తుంబురులు, ఆహా ఓహో ఊహు ఊహు అంటే గంధర్వ నాయకుడు, అశ్విని దేవతలు, అష్టవసువులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగ కిన్నర కుంపురుష యక్ష రాక్షసులు, ఆదిశేషుడు, వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలు ఒకటేమిటి, సమస్తము ఆ కాలిగోటులో ప్రత్యక్షం అయింది. మొత్తం బ్రహ్మాండం అంతా, సృష్టి అంతా కనిపించింది. నా పుట్టిల్లు పద్మము, దానిలో నేను, శేషసాయి, మధుకైటభులు అందరూ కనిపించారు. ముగ్గురు ఆశ్చర్యపోయాం. ఏమిటి వింత అనుకున్నాం. విశ్వమాతగా విశ్వసించాం. అలా చూస్తుండగానే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనల అందరూ మమ్మల్ని తమ ఇష్టసకులుగా పరిగణించారు. మా రూపం, మా సౌందర్యం మాకే విమోహంగా కనిపించింది. సంబరపడ్డాం. అందమైన భావనలు మా మనసుల్లో చిగురించాయి. యువతి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అద్భుతంగా స్తుతించాడు. నమోదేవే ప్రకృతై చ విధాత్రే సతతం నమః, కళ్యాణే కామదాయే చ వృద్ధే సిద్ధే నమో నమః. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదుకు నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపునికి, సంసారానికి అంటే అరణి నమస్కారం, పంచకృత్య విధాత్రికి భువనేషికి వందనం, సర్వాధిష్టాన రూపకు కూటస్థకు వందనం, అర్ధమాత్రార్థభూతకు హృల్లేఖకు వందనం. అమ్మా, అఖిలము నీలోనే సన్నివిష్టమై ఉందని, నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకున్నాను. శక్తివంతురాలవని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకల లోకమయువని ఇప్పుడే గ్రహించాను. అఖిలాన్ని విస్తరింపజేసి సద్వివేకాన్ని అంటే వికారాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపచేస్తున్నావు. మమ్మల్ని వినోదింప చేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే. అన్ని వస్తువులను వ్యాపించి నువ్వు ఉన్నావు. నీ అంశ శక్తి లేనినాడు సర్వాత్మవా అశక్తుడు. శక్తే ముఖ్యం కదా. అన్నిటికీ మనలో శక్తి ఉంటేనే ఏ పనైనా చేయగలం. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తి పరుస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరిత్రను ఎరిగినవాడు ఎవ్వడూ లేడు.
మధు కైటబల నుంచి మమ్మల్ని కాపాడిన జనని, నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాం. నీ ప్రభావం రచించిన సృష్టించిన భువనాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్ముఖుడు, ఈ శంకరుడు కూడా తెలుసుకోలేరు, ఊహించలేరు. ఇంకా ఇతరుల మాట చెప్పాలా? హే మహామాయే, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులన్నట్టు ఇప్పుడే చూశాం. తక్కిన భువనాలు ఎన్ని ఉన్నాయో, త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు? నీ ప్రభావం అమేయం, అచింత్యం. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను. ఈ నీ దివ్య రూపం నా హృదయంలో, ఈ దివ్య నామం నా నాలుకపై నిరంతరం ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. నీ పాదపద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు. వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు. నువ్వు నా అధికారినివి. మన మధ్యనున్నది తల్లి బిడ్డల అనుబంధం. ఇదిలాగే కలకాలం కొనసాగేట్టు చూడు తల్లి. ఈ సృష్టిలో నీకు తెలియనే లేదు. సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి. అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను? నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది యుక్తమో అది ప్రసాదించు. సృష్టి స్థితి లయకారకులు అని మా ముగ్గురికి లోకంలో ప్రసిద్ధి. కానీ సత్యమేమిటంటే ఈ ఇచ్చ వల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాం, అంత మాత్రమే. కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తుందనటం అబద్ధం. నిజానికి ఆధార శక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే. నీ ప్రభావంతో జన్మించాం గనక మేం నిశ్చలం కాదు. ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యవు, సనాతనవు, పురాణ ప్రకృతివి. ఇంతకాలము నేనే నీ ప్రభువు, అనాదిహి, అనాహ్య, ఈశ, విశ్వాత్మక అనుకుంటున్నాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది. తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి, అంటే విద్య ఇచ్చేదానివని. శక్తిమంతులకు శక్తివి, కీర్తిమంతులకు కీర్తివి, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేద కలవు, స్వాహ స్వధా భగవతి శబ్దవాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశలు. నీలోనే పుడతాయి, నీలోనే భాషిస్తాయి, నీలోనే లీనమవుతాయి. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగిగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి? ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి. నీ మోహజలది నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించి దుఃఖాలు ఉపశమించేసి సత్యప్రకాశనం కలిగించు. ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివ, ఓ సర్వార్థప్రద, నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు. అధ్యాయం 4. నమో దేవి మహావిద్యే, నమామి చరణోతవ, సదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థదే శివే. నారద, విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత శివుడు భక్తావేశంతో స్థుతికి ఉపక్రమించాడు. ఓ సకల లోక నిర్మాణ చతురా, బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే గదా. పంచభూతాలు నువ్వే, అవే తిరిగి మరికొన్నిటికి కారణమవుతున్నాయి. బుద్ధి, మనసు, అహంకారము నువ్వే. త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు. అసలు శిశలు సృష్టికర్తత్వం నీది. త్రిమూర్తులు నీ సృష్టియే కదా. పంచభూతాలతో సృష్టి జరిగిన దానిలో నీ కళ లేనిదే చైతన్యం రాదు. సృష్టిలో జీవకలవు నువ్వు, ప్రాణశక్తివు నువ్వు. అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు, ఆపేయాలనుకున్నప్పుడు ఆపేయగలవు. నీ పాదాంబుజ రేణువుని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వర్తిస్తున్నాము. ఈ అంబికే, నువ్వు ఎప్పుడూ దయామయివి కనుక మా ముగ్గురికి 3 గుణాలు, 3 ప్రధాన బాధ్యతలు అప్పగించావు. నీ సృష్టిలో ఎంత వైవిధ్యం! సచివ, భూపతి, మృత్యు దేవేధాలు, బహుధన నిర్ధన వైషమ్యాలు, చిత్ర విచిత్రమైన సృష్టి. అమ్మా, ఈ శుభ విమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయమయ్యాయి. మరో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఇది కొత్త సృష్టియా, పాతదేనా? తెలియజెప్పు తల్లి. నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావో, ఎప్పుడు విరమించాలనుకుంటావో, ఎప్పుడు నశింపజేయాలనుకుంటావో ఎవరికీ తెలియదు. నీ భర్త పురుషుణ్ణి మాత్రం ఎప్పుడూ ఆనందపరుస్తుంటావు. మమ్మల్ని యువతులుగా మార్చివేశావు. అయితే నేమిలే, నీకు సన్నిహితంగా నిలిచి పాదపద్మాలను అర్చించుకునే అవకాశం లభింపచేశావు.
అది చాలు. పురుషులుగా ఉంటే ఈ అదృష్టం, ఈ ఆనందం లభించేదా? నిజం చెబుతున్నాను తల్లి. నీ పాదపద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చేటట్టయితే నాకు త్రిభువనాది పతిత్వం వద్దు, పురుషత్వం వద్దు. ఈ యువతిత్వం ఇలాగే ఉండని. శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలలోనూ నాకు కీర్తి కారణం. నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగాలు. నీ పాదాలను ధ్యానించడం గాక వేరే వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధివంచితులు. అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు. తపస్సులు, యోగాలు, యాగాలు వీటి వల్ల ముక్తి ఎప్పటికీ లభిస్తుందో అసలు లభించదో చెప్పలేను. కానీ నీ పాదపద్మాల పుప్పిడి రేణువు సోకితే చాలు, అదే ముక్తి, అదే మోక్షం. అమ్మా, నేను నిరంతరం జపించుకుని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశించు తల్లి. క్రిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు. అది ఇప్పుడు స్మరణలో లేదు. దయచేసి మళ్లీ ఉపదేశించు. శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు. బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేను జగదీశ్వరిని స్తుతించాను. మళ్ళా శివుడి అభ్యర్థనను జగదింబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించింది. శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు. బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేను జగదీశ్వరుని స్తుతించాను. ఓ సర్వజ్ఞురాలా, ఇంత సన్నిహితంగా, ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు అని ప్రతిపాదించే హోమాలన్నిటిలోనూ స్వాహా స్వరూపినివి నువ్వే. ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలము భావించాను. అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలటం ఒక అదృష్టం, ఒక ధన్యత్వాన్ని ఇప్పుడు తెలుసుకోగలిగాను. కానీ తల్లి, ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం పొడసూపుతుంది. నీ పాద పంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం. యథార్థం చెబుతున్నాను. కేవలం నీ దయ వల్ల ధన్యుణ్ణి కాగలిగాను. నన్ను పట్టి బంధించిన మోహ నిగలాలను పటాపంచులు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు. సరోజంలో పుట్టాను. దాని నుంచి ఎలా విముక్తిని చేస్తావో అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నీ కింకరుణ్ణి, నన్ను దయచూడు. నిన్ను, నీ ప్రభావాన్ని ఎరగని వారు నన్ను ప్రభు అంటున్నారు. స్వర్గం కోరి యజ్ఞయాగాలు చేసి వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటం, నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరం కదూ. నువ్వు నన్ను సృష్టించావు. ఆది సృష్టిని చతుర్థ విభాగించమని ఆజ్ఞాపించావు. ఇది ఇప్పటికీ తెలుసుకున్నాను. ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు. అష్టవిధ యోగ మార్గాల్లో అష్ట కష్టాలు పడే మూఢుల్ని చూస్తే జాలి వేస్తుంది. ఉచ్చారణ మాత్రం చేతనే పవిత్ర చరిత్రలను చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామమహిమ వారికి తెలీదు. ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందరు. అదేమి చిత్రమో కదా. ఆది సృష్టిని చతుర్థ విభాగించడం అనేది నీకొక పెద్ద పనేమీ కాదు. కేవలం చూపులతోనే చేసేయగలవు. అయినా విధి అంటూ నన్నొకరిని కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం. నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనటం నన్ను సృష్టికర్త అనటం లాంటిదే. కాకపోతే మధు కైటబల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది ఎందుకనట? నా నుదుట నుండి పుట్టిన శివుని సృష్టి సంహారకుడు అనిపిస్తున్నది నువ్వే. నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు గాని కన్నవాడు గాని లేడు. ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు. నువ్వు ఆదిశక్తివి, ఏకైక ద్వితీయ శక్తివి. అందుచేత నీ తంత్రాలు, నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గం లేదు, మరో ఉపాయం లేదు. నువ్వు కేవలం స్వతంత్రురాలివి. నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలం, లేకపోతే లేదనేది సత్యం. కానీ కొందరు అల్పాశయులు విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదులవుతున్నారు. ఆద్యదేవుడైన ఈశ్వరుడు అకర్త, అనీహుడు, అనుపాది, అకలశ్రీ. నీ వినోదం నివితీర్ణం అంటే శక్తి ప్రధానం చూస్తూ ఉంటాడని విధిజ్ఞులు అంటారు. ఈ దృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్య దేవేశ్వరుడు నీ విభుడు, నీకంటే పూర్వుడు. మరింక మూడవ ప్రమేయం లేదు.
దృష్టం ఇజుకొట్టు ప్రకృతి. దృష్టం అంటే ప్రకృతి అంట, అదృష్టం అంటే పురుషుడంట. దృష్టం అంటే ప్రకృతి, అదృష్టం అంటే పురుషుడు. అయితే అమ్మా, నాదొక చిన్న సందేహం. వేదవాక్యం మిథ్య కాదు కనుక, కానివ్వకూడదు కనుక అడుగుతున్నాను. విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెబుతున్నాయి. అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా? ఏకమేవా అద్వితీయం యద్బ్రహ్మ వేదా వదంతి వై సా కిం త్వం వాప్యసౌ వా కిం సందేహం వినివర్తయ. ఈ ఏకత్వ ద్విత్వ విచారంలో మునిగిపోయి నా మనసు ఒక నిశ్చయానికి రాలేకపోతుంది. పుణ్య విశేషం వల్ల నీ పాదపద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖతః వినే అవకాశం లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా తెలియచెప్పు. పరాశక్తిని తెలుసుకుని భవసాగరం నుంచి విముక్తిని అవుతాను. 4వ అధ్యాయం సంపూర్ణం. భాగం 20 సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.